భగవద్గీతలో టోటల్గా 18 అధ్యాయాలు చెప్పారు. ఏంటి 18 అధ్యాయాలు? ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారంటే మన లోపల ఉన్నటువంటి నిజం చెప్పాలంటే మన జ్ఞానం మనం పడుతున్నటువంటి దుఃఖానికి కానీ, అహంకారానికి కానీ, కోరికలకు కానీ ఎలా బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని మన మనసుకు మనకే చెప్పినట్టుగా మనం నిజం చెప్పాలంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏం చెప్పారు? ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడు విషాద యోగం అన్నాడు. ఎందుకు విషాదం? విషాదం ఎందుకు వస్తుంది? ఎవరికైనా కానీ పుట్టాము సహజమే, కొన్నాళ్ళు పెరిగాము సహజమే, పెళ్లి చేసుకున్నాము సహజమే, పిల్లల్ని కన్నాము సహజమే, వృద్ధాప్యం వచ్చింది సహజమే, జబ్బులు వస్తాయి సహజమే, పోవడం సహజమే. నువ్వు ఎంతోమందిని చూస్తున్నావు కదా, మరి ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? అది నువ్వు చూసి ఏమనుకుంటున్నావు? చాలా క్యాజువల్గా తీసుకుంటున్నావు. అది సహజం ఏది కాదనుకుంటున్నావు? నాది సహజం కాదు, నేను ప్రత్యేకం, నా పిల్లలు ప్రత్యేకం, నేను గొప్ప అనేటువంటి దుఃఖం అనే ఫీలింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ దుఃఖం మొదలవుతుంది. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో? సమస్య ఏంటి? ఐడెంటిటీ క్రైసిసే కష్టం. మరి ఐడెంటిటీ ఎలా పోగొట్టుకోవాలి అని మొదలుపెట్టి రెండో చాప్టర్ నుంచి జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అని మొదలుపెట్టి అల్టిమేట్ 18వ చాప్టర్లో ఏం చెప్తాడు? మోక్ష సన్యాస యోగం అన్నాడు. అంటే ఏంటి? మోక్షాన్ని కూడా వదలగలిగేటువంటి స్థితి అన్నట్టు అయి ఉండొచ్చు. నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? మోక్ష సన్యాసం అంటే ఏంటి? నువ్వే భగవంతుడు అని కనుక అయినప్పుడు ఇంకా నీకు మోక్షం ఏంటి, కర్మ ఏంటి, జ్ఞానం ఏంటి? ఇప్పుడు వేదాలు అన్నాడు. వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. నువ్వే భగవతత్వ స్థితి అయినప్పుడు ఇంక నువ్వు తెలుసుకోవటానికి ఇక్కడ ఏముంది? అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ భగవద్గీత అంతా చెప్పింది అది. అంటే రెండు విషయాలు చెప్పాడు. చివరికి రెండు కలిపితే ఉండేది ఒకటేనని నాకు అర్థమైంది. ఒకటేంటి? నాకు ఆలోచనలు వస్తాయి, అంతే కదా. ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తాము, పనులకు అనుగుణంగా ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. అంటే ఏంటి? జ్ఞానం, కర్మ, ఫలం అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పాడు భగవతత్వం? ఇప్పుడు సాంఖ్యయోగంలో నువ్వు చేసేవాడివి కాదు, నువ్వు పొందేవాడివి కాదు, ఉన్నదంతా ఒక పరమాత్మతత్వమే. ఆ ఒక పరమాత్మతత్వమే ఈ కనపడుతున్న జీవాత్మలు కానీ, ప్రపంచం కానీ, పంచభూతాలు కానీ వ్యక్తమైంది. ఇక్కడ మరి ఉన్నదంతా ఎవరు? ఒకటి ఉన్నది. ఆ ఒకటి ఎవరో కాదు, నాది ప్రాణము, నాది శరీరము, నాది మనస్సు అని కాకుండా నేనే పరమాత్మతత్వ స్థితిలో ఉన్నాను అనేటువంటి కనుక పని నువ్వు చేయగలుగుతూ ఉన్నప్పుడు ఆ ఉండే స్థితిని బ్రాహ్మీ స్థితి అన్నాడు. మరి బ్రాహ్మణునికి సుఖాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. మరి సుఖం దుఃఖం అంతా ఎవరికి? జీవుడికి, పార్థుడికి, మట్టి బుర్ర లాంటి మనకి. అందుకని నువ్వు జీవుడు కాదయ్యా, నీకు ప్రారంధం లేదు, కర్మ లేదు, గోంగూర లేదు, ఏం లేదు. నువ్వే పరమాత్మతత్వం అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావంటే నువ్వు అదేనని చెప్పాడు భగవద్గీతలో.